నమస్తే సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె తీవ్రతరం అవుతుంది. న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించకపోగా కార్మికులను రెచ్చగొట్టే విధంగా పోటీ కార్మికులు తీసుకురావడానికి సిఐటియు, ఏఐటియుసి నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకించాయి. శుక్రవారం పట్టణంలోని 7 డివిజన్లలో కార్మికులు నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. పలు కూడలిలో సమ్మె ఎందుకు చేయవలసి వచ్చిందో ప్రజలకు తెలియజేశారు. తమ స్థానంలో పనికి వచ్చిన పోటీ కార్మికులను వెళ్లిపోవలసిందిగా కోరారు. ఇకపై తమ పనుల స్థానంలోకి పనికి పోటీగా వస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ పనిముట్లు వదిలేసి పోటీ కార్మికులు వెళ్లిపోయారు. శుక్రవారం నాటికి మున్సిపల్ కార్మికులు జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె 11వ రోజు కొనసాగుతుంది. భీమవరం మున్సిపల్ ఆఫీస్ ఎదుటగా మున్సిపల్ సమ్మె శిబిరంను ప్రారంభించారు. శుక్రవారం బైక్ ర్యాలీ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి వాసుదేవరాజు మాట్లాడుతూ అధికారుల ద్వారా సమ్మె విచ్ఛిన్నం చేయాలని ప్రభుత్వం భావిస్తుందని, అయితే కార్మికుల పోటీ చర్యలను ఐక్యంగా తిప్పికొడతారన్నారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. కార్మికులపై నిర్బంధం, అణచివేతల చర్యలను సమాజం అంగీకరించలేదన్నారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, ఇంజనీరింగ్ సెక్షన్ లో ప్రధానంగా వాటర్ వర్క్స్, ఎలక్ట్రికల్ కార్మికులు, చెత్త ట్రాక్టర్లపై పనిచేస్తున్న డ్రైవర్, క్లాబ్ డ్రైవర్లు కనీస వేతనం 26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. భీమవరం మున్సిపాలిటీకి అధిక ఆదాయం వస్తున్నా కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయడం లేదని, కనీసం పనిముట్లు, యూనిఫారం ఇవ్వటం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరిపి వారి న్యాయమైన కోరికలు శాంతియుతంగా పరిష్కారం చేయాలని, లేని పక్షంలో అత్యవసర సేవలు కూడా నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలు జేఏసీ నాయకులు జి నాని, నీలాపు రాజు, బంగారు వరలక్ష్మి, నీలాపు విశ్వనాథం, నిమ్మకాయల ధనలక్ష్మి, ధనాల చినపెద్దిరాజు, బంగారు ఏసేపు, మూడుగుల లక్ష్మీ పద్మ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని ఇప్పటికే అత్యవసర సేవలైనటువంటి కరెంటు, మంచినీళ్ళు కూడా బంద్ చేయడానికి కూడా కార్మికులు సిద్ధంగా ఉన్నారు. అట్లాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలి, కార్మికులు పర్మనెంట్ చేయాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె 11వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా భీమవరంలో పట్టణ ప్రజలకి ఉదయం 5:30 గంటల నుంచి ఈ సమ్మె ఎందుకు జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మొండిగా ఉందనే విషయాలు తెలియజేస్తూ మరి మోటార్ సైకిల్ ర్యాలీ ద్వారా ప్రజలకు వివరించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర సందర్భంగా అలాగే ప్రతిపక్ష నాయకుడిగా ఉండే అసెంబ్లీలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మున్సిపల్ కార్మికులతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నాడు, కనీస వేతనాలు ఇవ్వట్లేదు, కాబట్టి నేను అధికారంలోకి వస్తే ఓ మున్సిపల్ కార్మికులారా ఒక్క సంవత్సరం ఆగండి, మీ కోరికలన్నీ పరిష్కారం చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ గద్దెనెక్కిన తర్వాత 4.5 సంవత్సరాలు దాటినా కనీసం మున్సిపల్ కార్మికుల కోసం మాట్లాడలేదు. ఈరోజు దశల వారీగా మున్సిపల్ కార్మికుల సమస్యల పైన ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో వినతులు అందించాం, ధర్నాలు నిర్వహించాం, మున్సిపల్ ఆఫీసులు ముట్టడించాం, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు నిర్వహించాం. అయినా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ఉంది, నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. అందుకే గత్యంతరం లేక గత నెల 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ జేఏసీ ఆధ్వర్యంలో, సిఐటి ఆధ్వర్యంలో సమ్మె కొనసాగుతుంది. ప్రభుత్వం ఇప్పటికీ 2 సార్లు చర్చలు పిలిచింది. ఆ చర్చల సందర్భంగా సమస్యల పరిష్కారం కాకుండా కార్మికుల పట్ల బెదిరింపు ధోరణితో ఈరోజు పోటీ కార్మికులు తీసుకొచ్చి పని చేయాలనే ప్రయత్నం చేస్తుంది. దాన్ని తిప్పుకొడుతూ కార్మికులు మరింత చైతన్యవంతంగా పనులను కాపాడుకునే విధంగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రోజున కరోనా సమయంలో కష్టకాలాల్లో ప్రజలకు సేవ చేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటి డిమాండ్ చేస్తుంది. రానున్న రోజుల్లో
ప్రభుత్వం వెంటనే కార్మికులతో సంప్రదింపులు జరిపి సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ సమ్మె మరింత ఉధృతం చేస్తామని, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, అలాగే చివరికి అత్యవసర సేవలైనటువంటి కరెంటు, మంచినీరు సరఫరా మొత్తం బంద్ చేయడానికి కూడా కార్మికులు సిద్ధంగా ఉన్నారు. అట్లాంటి పరిస్థితి రాకుండా ఈ ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే లోకల్ కమిషనర్ గారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, అమ్మా పొద్దున్నే లేచి రోడ్లు, డ్రైన్లు, మున్సిపాలిటీ పరిశుభ్రంగా చేస్తున్నాం, కానీ పోటీ కార్మికులు తీసుకొచ్చి మమ్మల్ని రెచ్చగొట్టొద్దు. రెచ్చగొడితే తర్వాత జరిగే పరిణామాలు మీరే బాధ్యత వహించాలని హెచ్చరిస్తూ మా యొక్క నిరసన కార్యక్రమాన్ని ముందుకు కొనసాగుతున్నాం. సమస్యల పరిష్కారం అయ్యే వరకు సమ్మె పోరాటం వెనకడుగు వేసే ప్రసక్తి లేదని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, పరిష్కరించాలి సమస్యలు, పరిష్కరించాలి సమస్యలు. పోరాటం మా సమస్యల పరిష్కారం అయ్యే వరకు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.